సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. తెలంగాణలో ఉన్నటువంటి దేవాలయాలు పురాతన దేవాలయాల్లో అసలు ఏం జరుగుతూ ఉంది అనే దాని గురించి సిగ్నేచర్ స్టూడియోస్ స్పెషల్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్లీ సీన్లోకి దిగితే బాసర పుణ్యక్షేత్రంలో అపవిత్రం జరుగుతూ ఉందని చెప్పేసి లాట్ ఆఫ్ టైమ్స్ చాలామంది మాట్లాడడం జరిగింది. దాంతోపాటు సిగ్నేచర్ స్టూడియోస్ కూడా ఒక ప్రత్యేక కథనంతో ముందుకు రావడం జరిగింది. తాగుబోతులకు అడ్డాగా మారిన ఏదైతే గోదావరి నది తీర ప్రాంతం, దాంతోపాటు బాసర పుణ్యక్షేత్రాన్ని తాగుబోతులకు అడ్డాగా మార్చిరు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడదాం. ఖచ్చితంగా దీనిపైన ప్రతి ఒక్క హిందూ బంధువు, దాంతోపాటు కుల మతాలని పక్కన పెట్టి, ఏ పార్టీ అనేది పక్కన పెట్టి, ఎలానో బీజేపీనా బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అనేది పక్కన పెట్టేసి మన పురాతన దేవాలయాల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ బంధువు పైన ఉందని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియోస్ తరఫున నేను కోరుతా ఉన్నా. సో నా పేరు జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. సో ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్లో మా పైన దాడి చాలా బాధాకరం అని చెప్పుకోవాలా. తప్పుని తప్పు అని చెప్పడం ఆ రోజు మా తప్పైంది. అక్కడ ఏం జరిగిందనే దాని గురించి, దాంతోపాటు అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. ఎస్, ఖచ్చితంగా హిందూ సంఘాల నాయకులు, దాంతోపాటు ప్రతి ఒక్క హిందూ బంధువుతోని మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మనకి ఇవాళ వచ్చిందని చెప్పుకోవాలా. మనతో ఫోన్ ఇన్లో రెడీగా ఉన్నారు శివసేన పార్టీ జనరల్ సెక్రటరీ పన్నంవార్ శ్రీహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతూ ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా బాసర పుణ్యక్షేత్రాన్ని ఇంత దారుణంగా తయారు చేయడానికి గల కారణం ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడదాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. యా సార్, మీకు అర్థమై ఉంటుంది నేను మీకు క్వశ్చన్ ఏం చేశాను అనేది మీకు అప్రాక్సిమేట్లీ మీకు అర్థమై ఉండొచ్చు. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను, నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం పరిస్థితి ఏంది అనే దాని గురించి. తాగుబోతులకు అడ్డాగా మార్చారు కొంతమంది జర్నలిస్ట్, ముసుగులో ఉన్నటువంటి కొంతమంది నీచమైన జర్నలిస్టులు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతము బాసరకు సంబంధించిన అంశంలో ఈ బాసర పుణ్యక్షేత్రము చాలా రోజులుగా చాలా ఎప్పుడు కూడా మరి అక్రమాలకు అడ్డాగా మారింది. అక్కడ దేవాలయాలు జరిగే అక్రమాలు ఒకవైపు అయితే, మరి బయట వ్యాపారం అనే పేరుతో జర్నలిస్టు అనే దొంగ జర్నలిస్టు అనే పేరుతో కొందరు జర్నలిస్టులు అక్కడ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు. వాస్తవంగా నిజమైన జర్నలిస్టులు అందరికీ సహకరించాల్సిన అంశం ఉంటది. కానీ ఇక్కడ అంశంలో మాత్రం మొన్న జరిగిన విషయం చాలా బాధాకరం. అంటే ఇప్పుడు దేవాదాయ శాఖలో ఉండి పవిత్రమైన దేవస్థానం బాసర అనేది పవిత్రమైన దేవస్థానం, పక్క రాష్ట్రంలో భక్తులు. అట్లాంటి తరుణంలో అక్కడ ప్రధాన ఘాటు స్నాన ఘాటు అక్కడ శివాలయం ఉంటది. శివాలయం పరిధిలో జ్ఞాన సరస్వతి హోటల్ అని చెప్పేసి దత్తు పటేల్ అనే వ్యక్తి, అతను కూడా మీడియా రిపోర్టర్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాడు. అతని హోటల్లో బహిరంగంగా మద్యపానం సేవించడం అనే దాన్ని మేము హిందూ సంఘాల ద్వారా హిందుత్వవాదులుగా మా మనోభావాలు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఖండిస్తున్నామండి. అవునండి. అంటే ఒక జర్నలిస్ట్ 10 మందికి మంచి చెడు చెప్పే జర్నలిస్టులు ఇవాళ దాన్ని ఎంకరేజ్మెంట్ చేయడం అనేది ఏంటి, అది కూడా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి దత్తు పటేల్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, మరి ఆయన ఎందుకు నోరు మెదపలేకపోయాడు? అంటే అది మన ప్రైవేట్ ప్రాపర్టీనా, లేకపోతే ఎవరు అడిగేటోళ్ళు లేరా? అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదండి, అది దేవాదాయ శాఖలో టెండర్ ద్వారా పొందిన హోటలు. నిబంధనలకు సంబంధించి కానీ నియమ నిబంధనలకు సంబంధించి కానీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖలో ఉన్న అట్లాంటి హోటల్ టిఫిన్ సెక్టర్ హోటల్ కోసం భోజనం ఇచ్చిన హోటల్లో మద్యపానం సేవించడం, అది కూడా స్థానికులని చెప్పుకోవడము, అది మాజీ సర్పంచ్ దాంట్లో భాగస్వాములు కావడం, ఒక ఏఎంసీ డైరెక్టర్ కూడా తెలిసింది. అతను ఏఎంసీ డైరెక్టర్ గా అంటాడు, జర్నలిస్ట్ అంటాడు, అక్రిడేషన్ కార్డు. అంటే నేను ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, అక్రిడేషన్ కార్డు చూపెట్టి మీరు ఎక్కడైనా తాగవచ్చా? ఎగ్జాక్ట్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అండి. అక్రిడేషన్ ఉంటే ఏ పనన్నా చేయవచ్చా? ఇక్కడ ఒకటే విషయం అంటే, మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్న విధంగా ఎవరు ప్రవర్తించినా, అది రిపోర్టర్ అయినా సరే, అది అధికారైనా సరే, దేవాదాయ శాఖ అధికారైనా సరే, రాజకీయ నాయకుడైనా సరే, చివరికి ఎవరైనా సరే, అక్కడ ఉన్న చట్టాలకు సంబంధించి మా డిమాండ్ ఒకటే, అక్కడ ఎవరైతే దత్తపడిన హోటల్ ఉందో ఆ హోటల్లో మద్యపానం సేవించే ఘటన క్లియర్ గా సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా తీయడం జరిగింది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే,
ఒక పత్రికా విలేకరి, ఒక రిపోర్టర్, న్యూస్ కవర్ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన వాస్తవాలు తను కూడా విలేకరి మర్చిపోయి దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ కెమెరాని ధ్వంసం చేయడం, లాక్కొని దాడి చేయడం అనేది ఖండిస్తున్నాం. దీనిపైన చట్టరీత్యా చర్యలకు మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. వారిపైన ఇల్లీగల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళపైన. అదేవిధంగా జర్నలిస్టు అన్నప్పుడు సంఘాన్ని కాపాడే వాళ్ళు, సమాజాన్ని కాపాడే వాళ్ళగా ఉండాలి, సమాజాన్ని సరైన దారిలో ఉంచాలి. కొందరు జర్నలిస్టుల వల్ల, ఇలాంటి కొందరు దుర్మార్గులు, తప్పుడు వ్యక్తుల వల్ల పూర్తిగా జర్నలిస్టు మత ఇచ్చే విధంగా ఉంది. కాబట్టి మేము అదే మొత్తుకుంటున్నాం. ఇప్పుడు మాది మేము నిజామాబాద్ నుంచి నిర్మల్ రావడం, అక్కడ భయభ్రాంతులకు లోన్ అవుతున్నారు, ఆ నీటి మట్టం అనేది పెరగడం అనే దాని గురించి మేము రిపోర్టింగ్ చేయడానికి రావడము, దాంతోపాటు మెనీ డేస్ నుంచి మేము కూడా ఒక స్టింగ్ అనేది చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి లాడ్జెస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కూడా మేము ఫోకస్ చేయడం జరిగింది. మేము కూడా అదే అంటున్నాం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి బాసర, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులకి ఇదంతా కనిపించట్లేదా? మేము 100% సిగ్నేచర్ స్టూడెంట్స్ నుంచి మీరు చేస్తున్న దానికి మేము సహకరిస్తాము. హిందూ సంఘాల జేసీ ద్వారా మేము హిందూ సంఘాల జేసీ యొక్క అధ్యక్షుడు తీసుకురావడం జరిగింది. అలానే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. చెప్పండి సార్. దేవాదాయ శాఖలో జరుగుతున్న అక్రమాలతో పాటు అక్కడ ఎవరైతే టెండర్ దత్తుపట్ల అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా, హిందువులను కించపరిచే విధంగా అక్కడ బహిరంగ మద్యపానం హోటల్లో మద్యపానం చేస్తుంది. కాబట్టి అది స్నానాల గట్టు. అక్కడ మేము అందరం పవిత్రంగా వెళ్ళి అక్కడ మేము గంగాలో మునిగితేనే పవిత్రమవుతున్నా అని చెప్పేసి ఒక స్థలం, అది ప్రత్యేకమైన స్థలము. ఇలాంటి స్థలంలో ఇతను అక్కడ వచ్చిన సుధాకర్ రావు అనే వ్యక్తి చాలా దురుసుగా మాట్లాడుతూ అనేది వీడియోలో మేము చూడడం జరిగింది. ఆ వీడియోలో చూసిన సందర్భాన్ని చూసైతే రమేష్ రావు, హనుమంతరావు మరియు లక్ష్మణ్ రావు గారు మరియు ఈ సుధాకర్ రావు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరిపైన వాళ్ళు ఏదైనా పార్టీలో ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ప్రెస్ లో ఉంటే ప్రెస్ వాళ్ళు వెంటనే తొలగించాలి. లేకపోతే ఇట్లాంటి తప్పుడు వ్యక్తుల ద్వారా సనాతన ధర్మానికి ఆఘాతం కలగకుండా, మా హిందువుల మనోభావాలు దెబ్బతినమే కాకుండా ఒక దేవాలయం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలా. అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా విషయం చెప్పేది ఏంటంటే ఈ యొక్క బాసరకు సంబంధించి ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఈ రోజు అసాంఘిక కార్యం అనేది చాలా భయంకరమైన విషయం కనబడతా ఉన్నది. ఖచ్చితంగా ముమ్మాటికి నిజం అండి. ఇది ఈ రోజు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఓపెన్ గా బహిరంగంగా మీరు ధైర్యంగా ఇచ్చిన దాని వల్ల ఈ రోజు హిందూ సంఘాలు మేల్కోవడం జరిగింది. దీనికి సంబంధించి హిందూ సంఘాలు ఖచ్చితంగా కార్యాచరణ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇదే కాకుండా ఇంకా లాడ్జీలలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానికి పోలీసులు మరి ఎటువంటి రక్షణ కల్పిస్తారు. ఆ వీడియో చూస్తున్నట్టయితే అక్కడ వాళ్ళు ఆ ఘాట్ పైన అక్కడ తాగుతూ కూర్చుంటే అక్కడ 2 కానిస్టేబుల్ వారిపైన ఎటువంటి ఎగ్జాక్ట్లీ పాయింట్ మీరు ఖచ్చితంగా పాయింట్కి వచ్చారు. మీరు లైవ్ లో ఉన్నా కూడా మీరు ఇక్కడ ఒక పాయింట్కి వచ్చారు. చాలా సంతోషం అండి. సో దీంట్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటే అక్కడ ఘాట్ దగ్గర 2 పోలీస్ కాప్స్ అయితే ఉన్నారు. ఒక కానిస్టేబుల్, దాంతోపాటు ఒక కానిస్టేబుల్ జమీందారా అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఆయన జడికిని వేసుకొని ఉన్నారు. సో పోలీస్ కోట్ అనేది వేసుకుని ఉన్నారు కాబట్టి మనకి క్లారిటీ లేదు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి 2 కానిస్టేబుల్కి సిగ్నేచర్ స్టూడియో పైన దాడి చేసే టైంలో మేము కూడా మాకు ప్రొటెక్షన్ కావాలా, మాకు సహాయం కావాలా, మాకు రక్షణ కావాలని చెప్పేసి మేము అరిసినాం. బట్ మాకు అక్కడ ఎలాంటి సహకారం అనేది కాలేదండి. అంటే ఎందుకు వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు, అంటే తాగుతున్నా కూడా వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారు అనేది మా క్వశ్చన్ అండి. సో మీరేం చెప్తారు శ్రీహరి గారు? దీనిపైన మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అక్కడ 2 పోలీసులు కూడా వత్తాసుకున్నట్టుగా మాకు కనబడతా ఉన్నది. వీళ్ళకి ఏమైనా మామూలు అందుతున్నాయా అనేది ఇప్పుడు మాకు హిందుత్వవాదులుగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, శ్రీహరి గారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరైతే కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇది చాలా చిన్న విషయం, ఇది పెద్దగా చేయకండి అని చెప్పేసి కానిస్టేబుల్ అంటా ఉన్నారు అక్కడ. ఇది చిన్న పనా, ఇది చిన్న విషయమా? దీని గురించి చెప్పండి. ఇది తప్పు, 100% చిన్న విషయం కాదండి. ఎందుకంటే మీకు ఒక 2 విషయాలు చెప్తాను. చట్టంలో 295 ప్రకారము హిందువుల మనోభావాలు దెబ్బతీరే విధంగా ఎవరైనా అక్కడ ప్రవర్తిస్తే వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అంటే చిన్న కేసు సంబంధించి పోలీసులు ఎక్కడైనా బహిరంగంగా తాగుతుంటే, మద్యపానం సేవిస్తుంటే పోలీసులు అడ్డుకునే పరిస్థితి ఇప్పుడు జరుగుతుంటది చాలా చోట్ల. అట్లాంటిది ఒక స్నానాల గట్టు శివాలయం పరిధి. అవునండి. ఆ హోటల్ ఉంది, అక్కడ శివాలయం ఉంటుంది, దాని ముందరనే శివాలయం ఉంటది. అదంతా కూడా శివాలయం ప్రాంగణం కిందకి వస్తుంది.
గోదావరి పవిత్రమైన సారల గట్టం దగ్గర ఇట్లాంటి హోటల్ నిర్మాణం చేస్తున్నప్పుడు అక్కడ ఆ ప్రేసిపురం చెప్పుకునే కొందరు తప్పుడు వ్యక్తులు ఈ విధంగా చేయడం అనేది ఖచ్చితంగా నేరమే, అది చట్టబద్ధంగా నేరమే, అదేవిధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించడం నేరమే. కాబట్టి అక్కడ జరుగుతున్న సంబంధించి ఎవరైతే పోలీసులు వారిపై ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. ఇది అదేవిధంగా మీడియాపై దాడి చేసి తప్పు చేసిన వ్యక్తులు ఆ తప్పని చూపించే ప్రయత్నం చేసిన సిగ్నేచర్ స్టూడియో కెమెరామెన్ పై మరియు విలేకరిపై రిపోర్టర్ పై చేసిన వ్యక్తులపైన కూడా వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలి. అదే విధంగా దత్తుపట్లని ఎవరైతే ఉన్నారో ఆ హోటల్ సంబంధించి ఆ నిబంధనల విరుద్ధంగా అది కేవలం టిఫిన్ సెంటరే కాబట్టి హోటలే కాబట్టి అది కాకుండా మద్యపానం సేవించడం జరిగిందనేది ప్రూవ్ అయింది, వీడియో ఆధారం ఉంది. కాబట్టి వెంటనే ఆ దత్తుపట్లనే వ్యక్తి ఇచ్చిన టెండర్ ని రద్దు చేయాలి. ఒక ఈవో గారు, బాసర్ ఈవో గారు, దేవాలయ ఈవో గారు దీన్ని రద్దు చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటాం. శ్రీహరి గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ బాసరా ఈవో గారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎండోమెంట్ అధికారులు అసలు నిద్రపోతున్నారా అన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా నిద్రపోతున్నారని మేమంటాం, మీరేమంటారు? ఖచ్చితంగా వాళ్ళు నిద్ర వస్తున్నారు. ఎందుకంటే బాసర పుణ్యక్షేత్రంలో ఒక అతిపెద్ద దేవాలయము తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయ వరుసలో మున్నటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి కోసం దాదాపు 186 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా శ్రీహరి గారు ఇంకొక విషయం ఏంటంటే నాట్ ఓన్లీ తెలంగాణ అండి, ఓవరాల్ కంట్రీలో మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం సరస్వతి మాత పుణ్యక్షేత్రం ఏకైక పుణ్యక్షేత్రం ఏదన్నా అంటే బాసరా అని చెప్పి చెప్తాం. ఓన్లీ తెలంగాణ అని చెప్పడం మాత్రం అది కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నా. ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేపిస్తారు. ఇది చిన్న విషయం కాదు అని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా అయితే ఇందులో విషయం ఏంటంటే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిధులు విడుదల చేసిన విషయంలో మాట్లాడటం జరుగుతుంది. అందులో అంటే తెలంగాణ ప్రత్యేకంగా ఈ దేవాలయాన్ని గుర్తిస్తుంది, ప్రత్యేకమైన అధికారి కూడా నియమించడం జరిగింది అనేది మాకున్న సమాచారము. ఒక ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారిని ఏర్పాటు చేయడం అంటే ఉన్నతమైన దేవాలయం కాబట్టి ఉన్నతమైన దేవాలయం ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. అక్కడ తాగడం తినడం లాంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు, వ్యభిచారం లాంటి అసాంఘికాలు చేయకూడదు. అదే విధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అంశంలో ఏమన్నా సరే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత దేవాదాయ శాఖ అధికారుల పైన ఉన్నది. అయితే ఇందులో పూర్తిగా దేవాదాయ శాఖ అధికారులు ఫెయిల్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా వాళ్ళు ప్రెస్ అని చెప్పేసి వీళ్ళు కాబట్టి ఎక్కడైతే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవుతుందో, ఎక్కడైతే సంబంధిత సంస్థ అక్కడ దేవాదాయ శాఖ కాబట్టి అది కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ విధంగా ఈ అసాంఘిక చర్యలు పేటరేగిపోతున్నాయని అర్థమవుతుంది. కాబట్టి వీరిపైన అక్కడ ఇంకొక విషయం శ్రీహరి గారు, ఇక్కడ పోలీసుల గురించి చాలా బాధ అనిపిస్తుందండి. అక్కడ మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము నెత్తి బాదుకుంటే, అరే చిన్న విషయం అండి మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అనడం అనేది బాధాకరం కదా. ఇప్పుడు దాడి జరుగుతున్నప్పుడు ఆపే ప్రయత్నం చేయాల్సిన వ్యక్తి అడ్డుకోకపోగా మళ్ళా మీకే చిన్న విషయం అని చెప్పినందుకు గాను దానికి ఖచ్చితంగా ఎస్పీ గారు వారికి నోటీస్ ఇస్తారు. దానికి సంబంధించి ఒక ఫిర్యాదు మా వైపు నుంచి కూడా చేస్తాము. స్టూడియో తరఫు నుంచి కూడా మీరు కూడా చేస్తే బాగుంటుందండి. దానికి సంబంధించి ఎటువంటి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఇంకొక విషయం డిమాండ్ ఏంటంటే సిగ్నేచర్ స్టూడియో. అయితే మనము నిన్న అక్కడ బాసరా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు ఒక చిన్న మాట మాట్లాడారు, మీరు కూడా విన్నారు. అక్కడ ఏమనంటే అక్కడ ఎవరైతే హోటల్లో ఇదంతా తతంగం ఏదైతే జరుగుతూ ఉంది అది ఓన్లీ వర్కర్స్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వర్కర్సా లేకపోతే వాళ్ళు పొలిటీషియన్సా జర్నలిస్ట్లా? ఎస్ఐ గారికి పూర్తి ఒక అవగాహన రాహిత్యము, ఎస్ఐ గారికి అవగాహన మాట్లాడిందని జరిగిన సందర్భం అర్థమైంది. అలాగే ఎస్ఐ గారికి పదే చెప్పినా సార్ అది వీడియో చూడండి, వాళ్ళు పనిచేసే వాళ్ళు కాదు, వాళ్ళు స్వయంగా వాళ్ళు మాజీ సర్పంచ్ అని చెప్పుకున్నారు, వాళ్ళకి రిపోర్ట్లు అని చెప్పుకున్నారు, వాళ్ళకి వాళ్ళు మేము ఇక్కడ ఇప్పుడు లోకల్ అక్రెడిషన్ కార్డులోనే వాళ్ళు బహిరంగ చూపిస్తున్నప్పుడు మీరు పక్కలని ఎట్లా చెప్తారనేది వాళ్ళకి అంటే అక్కడ నాకు తెలిసినట్టు ఎస్ఐ గారికి అక్కడ ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు ఎస్ఐ గారికి అనేది మాకు అర్థమైందండి. అంటే ఇక్కడ ఒక మాట అనే ముందు ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిగా
ఒక ఉన్నత స్థానంలో ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు, కానీ ఎలాంటి ఏం తెలుసుకోకుండా అక్కడ వర్కర్స్ అక్కడ డ్రింక్ చేస్తూ ఉన్నారు. అయినా మళ్ళీ అది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఒక మాట మాతో మాట్లాడడం జరిగింది, అది ప్రైవేట్ ప్రాపర్టీలో మీరు ఎలా వెళ్ళారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే తాగడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారా? తాగడానికి వీళ్ళు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? అది 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 అట్లా ఉండదు. ప్రైవేట్ ప్రాపర్టీ అని అంటే నా సొంత పేరు మీద పట్టా ఉంటే ప్రైవేట్ ప్రాపర్టీ, అది దేవాదాయ శాఖకు సంబంధించి ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వానికి సంబంధించిన అంశము. ప్రభుత్వం ఒక టెండర్ ద్వారా దేవాదాయ శాఖ ఒక శాఖకి ఇచ్చిన శాఖ ద్వారా వచ్చిన స్థలం కాబట్టి అది ప్రభుత్వానికి ప్రతిదీ ప్రజలదే అవుతుంది కాబట్టి అది పబ్లిక్ ప్రాపర్టీ అవుతుంది. పబ్లిక్ ప్రాపర్టీ అయినప్పుడు ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఒకటి అలా అంతర్గతంగా పట్టా రోజులోనే కార్యకలాపాలు పడితేనే తప్పు. అట్లాంటిది అది ఒక పుణ్యక్షేత్రంలో, అది అతి పెద్ద పుణ్యక్షేత్రమైన స్థానాల గట్టు దగ్గర, అక్కడ ఒక హోటల్లో, అక్కడ పవిత్రమైన స్థానంలో అక్కడ వాళ్ళు అపవిత్రం చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పు. దాన్ని సమర్థిస్తున్న వాళ్ళు పోలీసులైనా సరే, ఎస్ఐ గారైనా సరే, ఎవరైనా సరే వారిపైన చర్యలు తీసుకోవాలని మేము పోలీసు వారికి మీ ద్వారా కోరుతున్నాం. సార్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఏవైతే లాడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాడ్జెస్లో ఈ పోలీస్ అన్నాలకు ఏం కనబడతలేదు అంటారా? ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 12 నేను చెప్పేదినండి, ఒక్కసారి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇక్కడ 12 లాడ్జెస్ ఏవైతే ప్రైవేట్ లాడ్జెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా లాడ్జెస్ ఉండడం అనేది ఏంది అసలు? ఇది అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇది ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం అండి. ఎండోమెంట్ యాక్ట్ ప్రకారము అక్కడ దేవస్థానంలో ఉద్యోగం పొందుతున్న వ్యక్తికి కానీ, అక్కడ కమిటీ వాళ్ళకి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి వ్యాపారం ఉండద్దు అనేది దేవాదాయ శాఖ చట్టం. ఒకవేళ అక్కడ ప్రధాన పూజారి అనే వ్యక్తికి ఒక లాడ్జ్ ఉన్నది, అతను మాకు నిన్న తెలిసిన సమాచారం అక్కడ 2 సార్లు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డా కూడా పోలీసులు కేసు బుక్ చేయాలి అనేది ప్రజల ద్వారా మాకు తెలిసింది. ఇది చాలా భయంకరమైన విషయము. కాబట్టి అక్కడ ప్రధాన పూజారి ఎవరైతే ఉన్నారో అతను ఆ లాడ్జ్ దానిపైన చర్యలు తీసుకోవాలి, లాడ్జ్ని వెంటనే మూసేయాలి. ఇప్పుడు ఏంటంటే క్లియర్ గా అర్థమైంది ఏంటంటే దేవస్థాన పరిధిలో ఉన్న లాడ్జుల్లో అందరు భక్తులే ఉంటారు, తప్పుడు వ్యక్తులు రారు అనేది ప్రజలకు మభ్యపెట్టి కొందరు దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో అందులో దేవాదాయ శాఖ అధికారులు, కొందరు పోలీసులు కలిసి ఈ మీడియాని కొందరు తప్పుడు వ్యక్తులు అయితే నేను చెప్పిన కొందరు వ్యక్తులు కలిసి ఇదంతా కూడా అక్కడ జూదం కావచ్చు, మద్యపానం కావచ్చు, వ్యభిచారం కానీ జరుగుతుందనేది అక్కడ స్థానిక భక్తులు, స్థానిక ప్రజలు చెప్తున్న వాస్తవాలు. అట్టి విషయం పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా వెళ్ళడం జరిగిందనేది మాకు నిన్న కొందరు భక్తులు చెప్పారు. స్థానిక నాయకులు కూడా కొందరు ఆ లాడ్జీలో వ్యభిచారం జరిగిన దానిపైన కూడా ప్రశ్నిస్తే కూడా ఎస్ఐ గారు స్పందించలేదనేది, ప్రస్తుతం ఎస్ఐ గారు స్పందించలేదని కూడా ఉంది. కాబట్టి ప్రధాన పూజారి అయిన వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన లాడ్జు, ఆ లాడ్జులో జరిగిన వ్యభిచారం బయటకు రాకుండా కాపాడిన పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. స్థానికులు దానికి మరి వాళ్ళ సిద్ధంగా ఉన్నారన్నారు. ఒకవేళ కనుక పరిస్థితి వస్తే మాత్రం మేము స్థానికుల యొక్క సహకారం తీసుకొని మేము ఎస్పీ గారిని కలుస్తాం, దేవాదాయ శాఖ కమిషనర్ గారు కలిసి మరి దీన్ని కాపాడుతున్న అధికారులు ఎవరు, దేవాదాయ శాఖ అధికారుల, పోలీసుల ఎవరు అని చెప్పి దానిపైన మేము కూడా హిందూ సంఘాల ద్వారా మా పార్టీ ద్వారా కూడా మేము పూర్తి ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. సో లాస్ట్ ఫైనల్గా మేము ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా సిగ్నేచర్ స్టూడియో తరఫున, ప్రతి జిల్లాలో ఒక్కొక్క జర్నలిస్ట్కి అంటే వాళ్ళు చేసేటువంటి పని కావచ్చు చాలా దైవంలాగా భావిస్తూ ఉంటారండి. కాకపోతే ఎవరో కొందరు చేయడం వల్ల ఎంటైర్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇవాళ జర్నలిజంకి కూడా ఇలా మచ్చ తెచ్చే పరిస్థితి బాసరలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు, ఐ రిపీట్ అగైన్, కొంతమంది జర్నలిస్టులు ఇట్లాంటి పనులు చేయడము, దాన్ని కొంతమంది ఎవరైతే ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో దాన్ని వత్తాసు పలకడం, దీని గురించి కూడా ఒక చిన్న మాట మీరేం చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి. దీనిపైన మా హిందూ సంఘాల ద్వారా, మా పార్టీ ద్వారా మేము హైదరాబాద్ లో ఒక ప్రెస్ క్లబ్ కి మేము ఫిర్యాదు చేస్తామండి. అదేవిధంగా నిర్మల్లో ఉన్న ఈ జిల్లా ప్రెస్ క్లబ్ వాళ్ళతో మాట్లాడతాం, కంప్లైంట్ ఇచ్చి ఎవరైతే ఈ అగ్రేషన్ కార్డు చూపెట్టి మేము విలేకరులము అని మాకు అన్ని ఎక్సెప్షన్ అయితే మాకు చెల్లమని చెప్పే విధంగా ప్రయత్నించారో వాళ్ళ అక్రెడిటేషన్ కార్డు రద్దు చేయాలా, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, వెంటనే ఆ పత్రిక నుండి కానీ ఛానల్ నుంచి కానీ తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ తప్పు చేసినప్పుడు ఎవరు చేసినా తప్పే కాబట్టి ఒక రిపోర్టర్ అని, జర్నలిజం కానీ రిపోర్టర్ కానీ చేసే ప్రయత్నం ఏంటంటే సమాజాన్ని మంచి దారిలో ఉంచాల్సిన వ్యక్తులే తప్పు చేస్తూ ప్రశ్నిస్తున్న వ్యక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతూ దాడి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇన్ని రకాల తప్పు చేసిన అక్కడ
స్థానికంగా ప్రెసిడెంట్ అని చెప్పుకున్న దత్తుపట్ల అతను హోటల్ తీసుకోవడము, ఆ టెండర్ రద్దు చేయాలి, అతన్ని శాఖ వాళ్ళ యొక్క ఛానల్ కానీ పత్రికను తొలగించాలి. అదే అక్రెడిటేషన్ కానీ ముఖ్యంగా ఈ అక్రెడిటేషన్ కార్డు చూపెట్టి భయపట్టించే ప్రయత్నం చేసినందుకు గాను వాళ్ళ అక్రెడిటేషన్ కార్డు రద్దు చేయడం వల్ల జర్నలిజం పైన జర్నలిస్టుల పైన గౌరవం కలుగుతుందని చెప్పేసి మా వైపు నుంచి కోరుతున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే గత 2 రోజులుగా గోదావరి తల్లి ఉగ్ర రూపం దాల్చిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో మనం ఇది ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాం. కాకపోతే గంగమ్మ ఏదైతే గోదావరి తల్లి అక్కడ వాల్మీకి మహర్షి ఆ దేవాలయాన్ని ఆ నీటి మట్టం తాకిన తర్వాత చాలామంది బాసర పుణ్యక్షేత్రంలో ఉన్న వాళ్ళు కావచ్చు, దాంతోపాటు నిర్మల్ జిల్లా వాసులు ఏవైతే బాసరలో ఉన్నటువంటి ఆలయాన్ని ఆ గోదావరి తల్లే ప్రక్షాళన చేసింది, పవిత్రం చేసింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో పవిత్రం చేసిన 2 రోజుల్లోనే ఒక్క రోజులోనే వీళ్ళు ఇలా ఆ పవిత్రమైన ప్లేస్లో ఇలా తాగడం అనేది దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇది పాపం జరిగింది కాబట్టి ఆ గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చిందంటారా? 100% ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ప్రకృతి విపత్తులు జరుగుతుంటాయి. అందులో భాగంగానే బాసరలో గ్రామంలో ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం వస్తే మళ్ళీ వచ్చిందంటే అక్కడ సంఘటన తప్పు జరుగుతుంది కాబట్టి మేము గ్రామ ప్రజలను బాసర గ్రామ ప్రజలని అమ్మవారి భక్తులని అందరినీ హిందుత్వ సంఘాలని ప్రజలని కోరేది ఒకటే, పవిత్రమైన దేవాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి ఒక 10 మంది 20 మంది చేస్తున్న తప్పుకు మొత్తం బాసర గ్రామానికే అవమానకరంగా జరుగుతుంది కాబట్టి అరిష్టం కాబట్టి ఇట్లాంటి దుర్మార్గుల పైన చర్యలు తీసుకొని మీరందరూ సంఘటితంగా గ్రామ ప్రజలు భక్తులు మరియు హిందూ సంఘాలు కలిసి సంఘటితంగా ఈ దుర్మార్గుల్ని పక్కన జరిపేసి మళ్ళీ అక్కడ పవిత్రతని కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను అందరికీ పేరున కోరుతున్నాను. మా ద్వారా కూడా హిందూ సంఘాల ద్వారా పూర్తిగా అక్కడ జరిగే సంఘటన ఇకపైన దృష్టి పెడతాం. అక్కడ ఏం జరిగినా కూడా వెంటనే చర్యలు తీసుకొని పోలీసులు ముందుకు వెళ్లే విధంగా కూడా మేము పోలీసు వారిని ఎస్పీ గారిని కలిసి మేము ఒక మెమోరాండం ఇస్తాం. దేవాదాయ శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు అక్కడ సభ్యులను పెట్టేసి ఎక్కడికక్కడ మరి ఇటువంటి తప్పుడు అలిగేషన్ చేయకుండా ఎవరు దేవాదాయ శాఖలు తప్పు చేసినా వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా వెంటనే చర్యలు తీసుకొని వ్యాపారాలు అయితే వ్యాపారమా లేకుంటే ఉద్యోగమా అనేది నిర్ణయం తీసుకొని వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీహరి గారు. సో ఇదండి మొత్తానికి సిచ్యువేషన్ ఏంటంటే నిర్మల్ జిల్లాలో ఏదైతే పవిత్ర దేవాలయంగా మనం భావిస్తూ ఉన్నాం, ఇవల్ల మన ఉత్తర తెలంగాణ జిల్లాలే కావచ్చు, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల్లో బాసర పుణ్యక్షేత్రం గురించి తెలియని ఒక కుటుంబం లేదండి. ప్రతి ఒక్కరు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయించే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వల్ల ఆ బాసర పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి, అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఇవాళ 2 అడుగులు వెనుకకేస్తున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో దీనిపైన ఏదైతే మనకి నిర్మల్ కలెక్టర్ కావచ్చు, దాంతోపాటు నిర్మల్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ బాస్ ఎస్పీ గారు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎందుకంటే ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతూ ఉంది. మరి అక్కడ ఎలాంటి మార్పు తీసుకొస్తారు అనే దాని గురించి, దాంతోపాటు ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఈవో గారు ఇప్పటికైనా మేల్ కొలవాలా అని చెప్పేసి చాలామంది ఇవాళ కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఇది మొత్తానికి సిగ్నేచర్ స్టూడియోస్లో ఇవాళ మనకి బయటపడ్డటువంటి నిజాలు ఉన్నాయి. సో ఎన్నో వీడియోస్ కూడా మన దగ్గర రావడం జరిగింది. నిర్మల్ జిల్లాలోని బాసరలో ఎలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, బాసరలో ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అనే దానిపైన సిగ్నేచర్ స్టూడియోస్ ఖచ్చితంగా ప్రత్యేక కథనాల్ని ప్రజలకి అందిస్తూనే ఉంటుంది.